బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 మరి వాళ్ళు నాకు నిజంగానే తెలంగాణ భవన్ చూస్తుంటే మాకు రోజు ఇంత కలకల్లాడుతుంటే, ఇంత ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇంతమంది, అన్నదమ్ములు ఇంతమంది, ఈ చిన్న హాల్ సరిపోతలేదు. ఇక పెద్దగా చేసుకోవాలేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఖచ్చితంగా మీ అందరి చేరికలతో ఒక మెసేజ్ పోతున్నది మొత్తం రాష్ట్రానికి. ఏమిటిది అంటే, అన్ని దారులు తెలంగాణ భవన్ దిక్కే వస్తున్నాయి, మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే అనే మాట ఇవాళ మీ చేరికలే దానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మన ప్రభుత్వం పోయి. మరి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఎట్లా ఉన్నది కాంగ్రెస్ పరిపాలన, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2 ఏళ్లలో ఏ ఒక్క మనిషి అన్నా, ఏ ఒక్క వర్గమన్నా సంతోషంగా ఉన్నదా? ఏ ఒక్కరన్నా ఆనందంగా ఉన్నారా? దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా మీ చందానగర్ ప్రాంతంలో కొంత రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం పరిస్థితి అయిపోయిందంటే, అటు రియల్ ఎస్టేట్ బర్బాత్ అయింది, ఇటు మొత్తం అన్ని సంక్షేమ పథకాలు బంద్ అయినాయి. ఏ ఒక్కటి కూడా చెప్పుకుందామంటే కొత్త కార్యక్రమం అంటూ ఏదీ లేదు. ఊడిపోయిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉన్నది. ప్రజల్లో ఏ వర్గం ప్రజలైనా, ఏ కులం ప్రజలైనా, ఏ మతం ప్రజలైనా అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ దీవెనలతో కేసీఆర్ గారు తిరిగి రాబోయే 500 రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తప్పకుండా వస్తారు. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో. అది ఎక్కువ దూరం లేదు. కానీ మధ్యలో మనకు చిన్న చిన్న పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అనుకోకుండా మన ఎమ్మెల్యే గారు అక్కడ చనిపోవడంతో మాగంటి గోపీనాథ్ గారు, అక్కడ ఒక ఎలక్షన్ వచ్చింది. మీరు చూస్తున్నారు జూబ్లీ హిల్స్లో ఏం జరుగుతూ ఉందో. అక్కడ మనం గోపీనాథ్ గారు చనిపోతే ఒక రివాజ్గా ఇదివరకు కూడా ఏం చేసినామంటే, ఎక్కడన్నా మన ఎమ్మెల్యే ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకే టికెట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం చేసినాం. దుబ్బాకలో రామలింగారెడ్డి గారు చనిపోతే వారి శ్రీమతినే నిలబెట్టినాం. అట్లాగే నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య గారు చనిపోతే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టుకున్నాం. కంటోన్మెంట్లో లాస్యా నందిత గారు చనిపోతే వాళ్ళ చెల్లెల్ని నిలబెట్టినాం. అట్లాగే ఇక్కడ కూడా గోపీనాథ్ గారు చనిపోతే వారి శ్రీమతిని నిలబెట్టినాం. కానీ ఎంత దుర్మార్గులు అంటే కాంగ్రెస్ వాళ్ళు, ఆ అమ్మాయి నిలబడితే మొన్న ఒక మీటింగ్ జరిగింది, మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీటింగ్. ఆ మీటింగ్లో మొత్తం ఇట్లాగే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరు వచ్చినారు. ఆమెకు దుఃఖం ఆగలేదు. భర్త చనిపోయి 4-5 నెలలు కాలేదు, దుఃఖం ఆగలేదు. దుఃఖం ఆగాక ఏడ్చింది. ఏడిస్తే ఆ ఏడుపును కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఆమె అన్ని దొంగ ఏడుపులని, ఏడుపులతో సెంటిమెంట్లు పండిస్తున్నదని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలి. ఇవాళ ఒక ఆడబిడ్డ తన భర్త చచ్చిపోతే బాధ ఉండదా? పిల్లలను చూసిన ప్రతిసారి భర్త గుర్తుకు రాడా? ఆయన భర్త కాన్స్టిట్యున్సీలో కష్టపడి అంత పెద్ద కుటుంబాన్ని ఆయన కళ్ళ ముంగడ పెడితే తప్పకుండా గుర్తొస్తాడు కదా. ఏడిస్తే దానికి కూడా ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం? దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడవరా? బాధపడరా? సహజం కదా, మనిషి పోతే ఏడుస్తారు. కానీ దానికి కూడా రాజకీయం చేసి, దానికి కూడా ఇవాళ ఈ రకంగా వ్యవహారం చేస్తే ఏ రకంగా ఇది మంచిది? దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా.